పిఎంసి ప్రేక్షకులందరికీ నా నమస్కారం. మనందరి పరమగురు బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారికి, స్వర్ణమాల అమ్మగారికి అనంతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ, లక్షలాది మంది ధ్యానుల యొక్క అనుభవాలు పిఎంసి ఛానల్లో రావాలి అన్న పత్రిజీ ఆశయంలో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లాలోని కనిగిరి పట్టణంలో గల ఈశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రానికి మనం వచ్చి ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అనంత లక్ష్మి గారి యొక్క ధ్యాన అనుభవాలని వారి యొక్క మాటల్లో మనం ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాం. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, మీ పేరు, మీ కుటుంబం గురించి, మీ ఊరు, మీ విద్యాభ్యాసము, మీ వృత్తి గురించి తెలియచేయండి. నా పేరు అనంతలక్ష్మి. నేను 10th క్లాస్ చదివినాను. నాకు 2 పిల్లలు. మా ఇంట్లో అందరూ ధ్యాన కుటుంబమే. మా నాన్న పేరు సంజీవయ్య, మా అమ్మ పేరు సుబ్బరత్తమ్మ, మా హస్బెండ్ పేరు నాగేశ్వరరావు, మా పెద్ద అబ్బాయి పేరు సాయి మణికంఠ, మా చిన్న అబ్బాయి పేరు సాయి మణి తేజ, ఊరు కనిగిరి. సో మేడం, మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు? ఎవరి ద్వారా మీకు ధ్యాన పరిచయం జరిగింది? ధ్యానానికి ముందు మీ జీవితం ఎలా ఉండేది? ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ జీవితం ఎలా ఉంది? నేను ధ్యానానికి వచ్చి 3 సంవత్సరాలైంది. ఇలా నవంబర్లో వచ్చాను. మా ఇంటి ఎదురుగా నర్సారెడ్డి సారోళ్ళని ఉండేవాళ్ళు. వాళ్ళు ఎంత పిలిచినా నేను వచ్చేదాన్ని కాదు. రోజు ధ్యానం వాడు జరుగుతుంది, వేరే వాళ్ళు, మీ అక్క కూడా వచ్చి పిలిచిద్ది, టీ లక్ష్మి అని మా అక్క ఉండేది. రోజు మీ అక్క పిలిచిద్ది రా అనేవాళ్ళు. నేనైతే వెళ్ళేదాన్ని కాదు. ఎందుకు అంటే సిచ్యువేషన్ అలా ఉండి ఒక్కదాన్ని వెళ్ళలేను అని. మా ఇంటి ఎదురుగా కాముంటే నేను నీ ఎనికీర్తి వస్తానని చెప్పి ఆమెను తీసుకొచ్చాను సార్. అసలు నేను ధ్యానానికి రావడానికి ముందు రానప్పుడు జీవితం ఎలా ఉండేది అంటే, నా జీవితం అంతా అస్తవ్యస్తంగా ఉండేది. ఏమి అంటే అసలు ఏమి చేసుకున్నా, చిన్నదైనా పెద్దదైనా ఇంకా చనిపోవడానికే కారణము, ఇంకా జీవితమే లేదు. నా వల్ల వాళ్ళు కష్టపడకూడదు, నష్టపడకూడదు, నేను లేకపోతే వాళ్ళకి ఇంక ఇబ్బందులు ఉండవు అన్న విధంగా ప్రవర్తించేదాన్ని. అదే ధ్యానానికి వచ్చినాక అసలు ఏంది ఇదంతా పిచ్చి పని, ఇలా చేస్తే అంతకు 2 అంతలు అనుభవిస్తాము, ఎప్పుడు చేసుకోకూడదు, ఇలా ఆత్మహత్య అనేది మహాపాపము అని ధ్యానానికి వచ్చినాక అది కరెక్ట్ కాదని తెలుసుకున్నాను సార్. ధ్యానం వల్ల ఆరోగ్యం, ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత, ధ్యానం వల్ల ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు అంటారు కదా, మరి మీకు ఎలాంటి మార్పులు వచ్చినాయి? ధ్యానం వల్ల మనకు డబ్బు అనేది అందరికీ అవసరము. డబ్బు అనేది మాకు కొంచెం ఇబ్బందిలో ఉండేది. మనం ఏం చేసామా, డబ్బు లేదు, అందరికీ అలా డబ్బు వస్తుంది అని ఆలోచించేదాన్ని. మనం ఎప్పుడు ఏమీ చేయలేదు, మనం ఏం పాపం చేసామా అని ఆలోచించేదాన్ని. ధ్యానానికి వచ్చాక మనం సరే మన జీవితంలో డబ్బు అవసరం లేదు, ఎవరికి ఎంత రావాలో అదే వచ్చుద్ది, మనకు ఎంత అవసరమో అంతే వచ్చుద్ది అని తెలుసుకున్నాను సార్. మనస్ఫూర్తిగా ఈరోజు వచ్చిన దాంట్లోనే తృప్తి పడుతూ బతుకుతున్నాం సార్. అంటే ధ్యానంలోకి వచ్చాక మనకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు అని తెలుసుకున్నాక మనస్ఫూర్తిగా బతుకుతున్నాం సార్. టెన్షన్గా ఉండేది, ఒకరి మీద కోపడేదాన్ని. మామూలుగా పిల్లల మీద కానీ, ఎందుకు మీరు బాధపడుతున్నారు, మన పిల్లలు ఎందుకు ఇలా ఉన్నారు అని అడిగేదాన్ని. తర్వాత సరే మా పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి వివేకానంద సూక్తులు తెచ్చి మన మొత్తము గోడకు, పెద్ద అబ్బాయి అయితే గోడకు తగిలించేవాడు అనమాట. చిన్న పేపర్లు అన్నీ తెచ్చి తగిలించేవాడు అనమాట. ఏంది వీడు తెచ్చి ఈ పేపర్లు అతికిస్తున్నాడు, అసలు ఏంది వీడు అని ఆలోచించేదాన్ని. ఈరోజు ధ్యానంలోకి వచ్చాక వివేకానంద పరమానంద శిష్యులు అందరికీ కూడా తెచ్చాక నాకంటే ఇంకా వాళ్ళు తెలివి కల్లోళ్ళు, ధ్యాన అనుభవాలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి అని నేర్చుకున్నాక చాలా సంతోషపడుతున్నా సార్ నేనైతే. మరి ధ్యానంలోకి వచ్చిన తర్వాత మిగతా ప్రాణకోటితోటి, వ్యక్తులతోటి ఏ విధంగా ఆ ప్రేమతత్వంతో జీవిస్తున్నారు? ధ్యానంలోకి వచ్చాక ప్రతి జీవి కానీ, ప్రతి మనిషి కానీ మనలాంటి వాళ్ళే. ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది. మనం ఏదైనా ఒక పండు చెడిపోతే దానికి ఆవు కానీ దేనికైనా పెడతాము, అది తిని వెళ్ళిపోతుంది. కాదు, ఈరోజు తెలుసుకున్నది ఏది పెడితే అదే వస్తుంది, మనలాంటి ఆత్మే కదా అది కూడా అని తెలుసుకున్నాక ఏది కూడా చెడుగా చూడట్లేదు. అంతకుముందు కసూచిమే వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళు డస్ట్బిన్ వేస్తుంటే మూతికి గుడ్డ కట్టుకొని వేసేవాళ్ళము. వాళ్ళు ఎలా బారాయిస్తారో అది మనం ఆలోచించే వాళ్ళం కాదు. వాళ్ళు మనకంటే ఎక్కువ ఆత్మలు ఎదుగుతున్నారు, వాళ్ళు మనుషులే కదా, మనలాంటి మనుషులే కదా అని వాళ్ళు ఇంకా దైవత్వంలో ఉన్నారు అందరిది చూస్తూ అని చెప్పి నేను వాళ్ళని గట్టిగా గొప్పగా పొగుడుకుంటున్నాం సార్. శాకాహారిగా ఎప్పుడు మారారు? మారకముందు మీ యొక్క ఆలోచనలు, భావోద్వేగాలు అంటే కోపము, ద్వేషము, ఇలాంటివి ఎమోషన్స్, నెగిటివ్ ఆలోచనలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? మేము ఫస్ట్ నుంచి శాకాహారులమే సార్. మామూలుగా ఆలోచనలు అంటే శాకాహారం గురించి
వాళ్ళ దైవత్వం గురించి నేర్చుకున్నాం సార్. పత్రి సార్ని ఎప్పుడు కలిశారో, కలిసినప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలిగింది, ఎన్నెన్ని సందర్భాల్లో కలిసినప్పుడు ఎలా అనిపించింది, ధ్యానంలో కూడా మీకు ఏదైనా సార్ సందేశాలు ఇచ్చారా, అవి కూడా తెలియజేయండి. సార్ని దగ్గరగా నేను వచ్చింది 2021లో అయినా ఎమ్మటే డిసెంబర్లో కడతాలకి వెళ్ళాను. 10 రోజులు స్టేజ్ దగ్గర వర్క్ చేశాను. చాలా ఆనందంగా ఉంది నాకు. నేను మళ్ళీ అక్కడ నుంచి వచ్చాక మెడిటేషన్లో కూర్చున్నా సార్. ఆ సార్ని దగ్గరగా చూసా కానీ దగ్గరికి వెళ్ళలేకపోయా. అందరూ ఫోటోలు తీపించుకుంటున్నారు, నేను తీపించుకోలేకపోయానే, మనకంత పరిచయం లేదు కాబట్టి దిగలేకపోయామే అనే ఆలోచన ఉన్నది. ఒకసారి మెడిటేషన్లో కూర్చోగానే సార్ నన్ను దగ్గరికి మెడిటేషన్లో కూర్చొని అటు కూర్చొని ఉండగానే సార్ నా దగ్గరికి వచ్చి నన్ను తీసేసుకున్నాడు అనమాట. దగ్గరికి తీసుకున్నాక అసలు ఒళ్ళంతా వైబ్రేషన్. ఈ రోజు కూడా దాన్ని మర్చిపోతున్నా సార్. నేను అసలు ఎప్పటికీ దాన్ని మర్చిపోను. ఒకసారి హిమాలయాలకు వెళ్ళినప్పుడు కూడా మహోతార్ బాబాజీ, నేను ఒక్కదాన్ని, అందరు ముందు అంటే వెనక ముందు వెళ్తుంటారు. ఒకసారి కూర్చున్నప్పుడు సార్ వంశీ సారు తల మీద చేయి పెట్టి ఒక మాట అన్నాడు. అది గుర్తు రాలేదు కానీ అసలు ఆయన ఆశీస్సులు కానీ, సార్ ఆశీస్సులు కానీ, మహోతార్ బాబాజీ ఆశీస్సులు కానీ ఉన్నాయని నేను చాలా సంతోషంగా ఉన్నాను సార్. ఓకే మేడం, మరి ఈ ధ్యానం వల్ల ఎన్నో ఉపయోగాలు, ఎన్నో లాభాలు పొందారు, ఎంతో జ్ఞానాన్ని పొందారు. మరి ఏ విధంగా ఈ సమాజానికి ఈ ధ్యానాన్ని మీరు పరిచయం చేస్తూ ఉన్నారు? నేను తెలుసుకున్నది నాలాగా వాళ్ళు కూడా కష్టపడకూడదు అని, నేను ధ్యానానికి రండి, శాకాహారులు కాండి, మేము సాయంత్రం అయినా బయట తెలిసిన వాళ్ళు అయినా పిలుస్తాము. మేము నాకు చేతనంతలో మనకు తన్ అన్నట్టు మనము ఇచ్చేవాళ్ళు ఏదైనా ఇస్తారు, మనకు చేతనైన దాంట్లో చేత సహాయం అని అలా అన్నీ చెప్పారు కాబట్టి మేము ప్రతి ఆదివారం చేస్తాము. ఏదో మనకు చేత సహాయమైనా చెయ్యాలి. పిఎంసికి మనం అంటూ బాధపడుతుంటాం కదా, అవతలను కూడా మన దాని వైపు వెళ్ళాలి అని యువతలోళ్ళు బాధపడకూడదని తీసుకుపోవడము, వాళ్ళను నేర్పించడము, మాకు చేతనైన సహాయం చేస్తున్నాం సార్. పిఎంసి ఛానల్ గురించి మీ మాటల్లో, పిఎంసి ఛానల్ ఈరోజు సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, ఎలాంటి కార్యక్రమాలు మిమ్మల్ని ఆకర్షితులను చేస్తున్నాయి, అలాగే పిఎంసి ఛానల్కి మీరు చేసే సహాయ సహకారాల గురించి కూడా. అసలు పిఎంసి ఉదయం మొత్తము 8 పెడతాం సార్. అనుభవాలు కానీ, మామూలుగా శుభోదయాలు కానీ అన్నీ చూస్తూ ఉంటాము. ఆ ఛానల్ లేకపోతే ఇతరులు కూడా ఎవరు చూడరు, వాళ్ళకి తెలియదు. అన్ని ఛానళ్ళు అన్నిటికీ వస్తున్నాయి. తెలిసిన వాళ్ళు చూస్తారు, తెలియని వాళ్ళు ఏదో చూస్తారు కాబట్టి ఓహో ఇదేదో ఉంది కదా, దీంట్లో ఉంది అని చెప్పి చూస్తారు. ఎంతో ఆనందంగా వాళ్ళు పొందుతారని నేర్చుకుంటున్నాను సార్. అసలు పిఎంసి ఉండడమే మహా అద్భుతము అని చాలా సంతోషంగా ఉంది సార్. సో ఇప్పుడు సమాజం ఎన్నో రకాల టెన్షన్స్తో, ఒత్తిడులతో, అశాంతితో, భయాలతో జీవిస్తుంది. మరి వారికి ధ్యానం ద్వారా, సహకారం ద్వారా మీరు ఇచ్చే సందేశం? మనం సమాజానికి ధ్యానము చాలా అవసరము. మామూలుగా ఎంత ఒత్తిడులున్నా దాన్ని ఎదుర్కోగలము అని, మనం ఎట్లా ఎదుర్కోగలుగుతున్నామో యువతలను కూడా ఎదుర్కోవాలి, సమాజం బాగుపడాలి, అందరికీ ధ్యానం జరగాలి అని కోరుకుంటున్నాం సార్. చూశారు కదా మిత్రులారా, అనంత లక్ష్మి గారి యొక్క ధ్యాన అనుభవాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇంత అద్భుతమైనటువంటి ధ్యాన అనుభవాన్ని మన పిఎంసి ప్రేక్షకుల కోసం పంచినందుకు వారికి మనందరి తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, స్వర్ణమాల మహాణం గారికి, మహావతార్ బాబాజీకి అందరికి కూడా వేల కృతజ్ఞతలు, ధన్యవాదములు. పిఎంసి ఛానల్ ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు కూడా అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదములు.